హలో పీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా ఏసీ కొనాలని చెప్పి ఒక వీడియో చేశా కదా! ఆ వీడియో కింద ఎక్కువ మంది అడిగిన క్వెషన్ బెస్ట్ ఎయిర్ కూలర్స్ కూడా సజెస్ట్ చేయమని చెప్పి. సో, ఈ వీడియోలో మనం అదే చూద్దాం. అసలు ఏసీస్‌తో కంపేర్ చేస్తే కూలర్ పాజిటివ్ పాయింట్స్ ఏంది? నెగెటివ్ పాయింట్స్ ఏంది? అసలు మీరు ఎయిర్ కూలర్ తీసుకోవాలి అనుకుంటే కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్‌లో కొన్ని బెస్ట్ ఎయిర్ కూలర్స్‌ని కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు ఏసీస్‌తో కంపేర్ చేస్తే కూలర్స్ ఎక్కువ మంది ఎందుకు తీసుకుంటారు? కూలర్స్ అనేవి బడ్జెట్‌లో వస్తాయి. ఒక మంచి కూలర్ మీరు తీసుకోవాలి అనుకుంటే 15,000 వచ్చేస్తది. అదే మీరు మంచి ఏసీ తీసుకోవాలి అనుకుంటే ఒక 50,000 పెట్టాలి. బడ్జెట్ ఇష్యూస్ వల్ల చాలా మంది కూలర్స్‌కి అయితే వెళ్ళిపోతారు. సెకండ్, ఏసీస్ మనకి ఒక ప్లేస్‌లోనే ఫిక్స్ చేస్తాము. అటు ఇటు మూవ్ చేసుకోవడానికి అయితే ఉండవు. అదే కూలర్ అనుకోండి, అటు ఇటు ఈజీగా మనం మూవ్ చేసుకోవచ్చు. ఆ కిచెన్‌లో కావాలంటే కిచెన్‌లోకి, బెడ్‌రూమ్‌లో కావాలంటే బెడ్‌రూమ్‌లోకి, హాల్‌లోకి కావాలంటే హాల్‌లోకి, ఇలా మనకు కావాల్సిన ప్లేస్‌లోకి మనం కూలర్స్‌ని అయితే మూవ్ చేసుకోవచ్చు. అండ్ కూలర్స్‌ని మనం ఈజీగా ఇన్‌స్టాల్ చేయొచ్చు. అదే ఏసీస్ అనుకోండి, టెక్నీషియన్ రావాలి, ఫిక్స్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటది. ఏసీస్‌తో కంపేర్ చేస్తే ఈ కూలర్స్‌లో ఇవి అడ్వాంటేజెస్ అయితే. ఎయిర్ కూలర్స్ ఏసీస్‌తో కంపేర్ చేస్తే తక్కువ కూల్ అవుతాయన్నమాట. ఏసీసే మీకు ఎక్కువ కూలింగ్‌ని అయితే ఇస్తాయి. ఎయిర్ కూలర్స్ నుంచి మీకు ఎక్కువగా నాయిస్ వస్తది కంపేర్ టు ఏసీస్. హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, తేమ అంటే కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్‌లో అయితే ఎయిర్ కూలర్స్ మీకు పనిచేయవు. మీరు ఏసీకే వెళ్ళిపోవాలి. ఏసీతో కంపేర్ చేస్తే ఎయిర్ కూలర్స్ మీకు ఎక్కువ కాలం అయితే రావు. త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట ఎయిర్ కూలర్స్. ఇవి ఏసీస్ తో కంపేర్ చేస్తే ఎయిర్ కూలర్స్ యొక్క పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగటివ్ పాయింట్స్. ఇప్పుడు మనం ఎయిర్ కూలర్స్ కొనే ముందు తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఎయిర్ కూలర్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఎయిర్ కూలర్స్ మొత్తం 4 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా మినీ ఎయిర్ కూలర్స్ కూడా వస్తున్నాయి. లాస్ట్ 1 year నుంచి మీరు చూసే ఉంటారు. ప్రసాద్ దాని గురించి ఒక వీడియో కూడా చేశారు. మేము కొన్ని మినీ ఎయిర్ కూలర్స్ అయితే ఆర్డర్ పెట్టాము. వాటిని టెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ లో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తుంది. సో, ఒక మినీ ఎయిర్ కూలర్ మీరు తీసుకోవాలి అనుకుంటే అమెజాన్ వీటిలో చూసుకుంటే బెస్ట్ మినీ ఎయిర్ కూలర్స్ మీకు రూ. 1,500 ఆ రేంజ్లో అయితే వస్తాయి. ఎవరైతే సింగిల్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఈ మినీ ఎయిర్ కూలర్స్ అయితే యూజ్ అవుతాయి. మీరు ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకోవడానికి కానీ, అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కానీ ఇవి బాగుంటాయి. సో, ప్రాపర్ ఎయిర్ కూలర్స్ విషయానికి వస్తే మెయిన్గా ఎయిర్ కూలర్స్ 4 రకాలు అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ పర్సనల్ ఎయిర్ కూలర్, సెకండ్ వన్ టవర్ ఎయిర్ కూలర్, థర్డ్ వన్ విండో ఎయిర్ కూలర్, ఫోర్త్ వన్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. మొత్తం 4 రకాల ఎయిర్ కూలర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫస్ట్ పర్సనల్ ఎయిర్ కూలర్ గురించి మాట్లాడుకుంటే, మీ ఇంట్లో మీరు, మీ వైఫ్, లేకపోతే మీరు, మీ ఫ్రెండ్, మాక్సిమం ఒక 2 people ఉన్నారనుకోండి, మీ రూమ్ చాలా చిన్నది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ పర్సనల్ ఎయిర్ కూలర్స్ అయితే సెట్ అవుతాయి. ఈ పర్సనల్ ఎయిర్ కూలర్స్ మీకు 5,000 నుంచి 6,000 మధ్యలో అయితే వచ్చేస్తాయి. బయట మీరు తీసుకోవాలనుకుంటే అవి ఉంటాయి కదా చైనా బ్రాండ్స్, అలాంటివి మీకు తక్కువ రేట్లో కూడా వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ టవర్ అండ్ విండో ఎయిర్ కూలర్స్ అనమాట. ఇవి మీడియం రేంజ్ రూమ్స్ ఉంటాయి కదా, వాటికి సెట్ అవుతాయి అనమాట. విండో ఎయిర్ కూలర్స్ మీరు అటు ఇటు మూవ్ చేసుకోవడానికి అయితే ఉండవు. వాటి ప్లేస్ లో ఈ టవర్ ఎయిర్ కూలర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసరికి డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అనమాట. ఇవి ఎక్కువ మంది జనాలు ఉంటారు, మీ ఏరియా పెద్దది అనుకోండి, రూమ్ ఏరియా, అండ్ బయట కొంతమంది కమర్షియల్ పర్పస్ కూడా ఎయిర్ కూలర్స్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ మంది వచ్చే ప్లేసెస్ లో, అవుట్డోర్స్ లో కానీ ఇలాంటి ప్లేసెస్ లో ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అయితే మీకు సెట్ అవుతాయి. సో, మీ రూమ్ ఏరియా పెద్దది, మీ రూమ్ లో ఎక్కువ మంది ఉంటారు అంటే డెజర్ట్ ఎయిర్ కూలర్ కి అయితే వెళ్ళిపోండి. మా రూమ్ చాలా చిన్నది, తక్కువ మంది ఉన్నారు అంటే పర్సనల్ ఎయిర్ కూలర్స్ లేదా టవర్ ఎయిర్ కూలర్స్, ఈ రెండిట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఎయిర్ కూలర్స్ మీకు రూ. 15,000 లోపు మంచివి వచ్చేస్తాయి. సో, 15,000 కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఎయిర్ కూలర్స్ కి. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మాక్సిమం మీకు డెజర్ట్ ఎయిర్ కూలర్స్ 10,000 నుంచి 15,000 మధ్యలో వచ్చేస్తాయి మంచివి. వాటిల్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన సెకండ్ పాయింట్ కూలింగ్ ప్యాడ్స్ అనమాట. మీకు కూలర్ కి సైడ్ కి కూలింగ్ ప్యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇవి మీకు 2 రకాలు ఉంటాయి. వుడ్ ఊల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దీన్నే మనం ఆస్పెన్ కూలింగ్ ప్యాడ్స్ కూడా అంటాం. సో, ఆస్పెన్ కూలింగ్ ప్యాడ్స్ ఒకటి ఉంటాయి అండ్ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు అంటే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్ ఉన్న ఎయిర్ కూలర్స్ అయితే మీరు తీసుకోండి. ఈ వుడ్ ఊల్ కూలింగ్ ప్యాడ్స్ తో కంపేర్ చేస్తే ఈ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ మీకు ఎక్కువ కాలం అయితే వస్తాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. మాక్సిమం హనీకోమ్ కూలింగ్ ప్యాడ్ ఉన్న ఎయిర్ కూలర్స్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎయిర్ కూలర్స్ లో బ్లోవర్ టైప్ ఎయిర్ కూలర్స్ ఉంటాయి అండ్ ఫ్యాన్ టైప్ ఎయిర్ కూలర్స్ ఉంటాయి అనమాట. బ్లోవర్ అంటే సింగిల్ డైరెక్షన్ లో మీకు ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. అదే ఫ్యాన్ తీసుకుంటే మల్టిపుల్ డైరెక్షన్స్ లో ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. సో, దీని ప్రకారం మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మందికి గాలి రావాలి అంటే మీరు ఫ్యాన్ టైప్ ఎయిర్ కూలర్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎయిర్ కూలర్ కొనే ముందు మనం కన్సిడర్ చేసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ, ఎయిర్ డెలివరీ కెపాసిటీ. మీకు స్క్రీన్ పైన ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ రూమ్ సైజ్ బట్టి మీకు ఎంత వాటర్ ట్యాంక్ కెపాసిటీ కావాలో అక్కడ మీరు
సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ రూమ్ చిన్నదనుకోండి 15 లీటర్స్ ఉన్న వాటర్ కెపాసిటీ కూలర్ మీకు సరిపోతుంది. అదే మీ రూమ్ కొంచెం పెద్దది 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే అప్పుడు మీకు 60 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ కెపాసిటీ ఉన్న ఎయిర్ కూలర్ అయితే సరిపోతుంది. దీన్ని బట్టి మీకు ఎన్ని లీటర్లు ఉన్న ఎయిర్ కూలర్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. సపోజ్ మీరు బజాజ్ ఎయిర్ కూలర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి. అక్కడ మీరు ఆ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు లాస్ట్లో వాళ్ళు బయింగ్ గైడ్ అయితే ఇస్తారు. బజాజ్ ఎయిర్ కూలర్ మీరు కొనాలి అనుకుంటే మీ రూమ్ సైజ్ బట్టి మీకు ఇన్ని లీటర్స్ ఎయిర్ కూలర్ సరిపోతుంది అని చెప్పి వాళ్ళే మీకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపించిన షీట్ వచ్చేసరికి క్రాంప్టన్ కంపెనీది. ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, ఇండ్వేర్ కంపెనీ. సో ఈ కంపెనీస్ అన్ని మీకు ఆల్రెడీ ఇస్తాయి బయింగ్ గైడ్లో మీ రూమ్ సైజు బట్టి ఈ వాటర్ కెపాసిటీ ఉన్న ఎయిర్ కూలర్ తీసుకోమని చెప్పి అన్ని బ్రాండ్స్ అయితే సజెషన్స్ అయితే ఇస్తాయి. సో మీ రూమ్ సైజు బట్టి మీరు ఒక ఎయిర్ కూలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఎయిర్ కూలర్ కొనాలనుకోండి, దాని స్పెసిఫికేషన్లోకి వెళ్తే అక్కడ ఎయిర్ డెలివరీ అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ CFM అనే వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఇందాక నేను చూపించిన షీట్లో కూడా CFM అనే వర్డ్ మీరు చూసే ఉంటారు. అసలు ఈ CFM అంటే ఏంటి, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ అర్థమైతే ఆ పార్ట్ అయితే చూడండి, లేకపోతే కొంచెం ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసి నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోండి. ఇది CFM అంటే క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ అనమాట. అంటే పర్ మినిట్లో ఒక్క నిమిషంలో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, అంటే ఒక నిమిషంలో రూమ్లో ఉన్న గాలి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అయితే, ఎక్స్చేంజ్ అయితే దాన్ని మనం CFMలో కొలుస్తాం అనమాట. ఇప్పుడు దీన్ని సింపుల్గా మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద రూమ్ అంటే ఒక రూమ్ తీసుకోండి. మీ రూమ్లో లెంత్ ఒక 10 ఫీట్స్ అనుకోండి, విడ్త్ ఒక 10 ఫీట్ అనుకోండి, హైట్ ఒక 10 ఫీట్ అనుకోండి. 10 × 10 ఇంటూ ACH అంటే ఏంటి అంటే ఒక గంటలో మీ రూమ్లో గాలి ఎన్నిసార్లు మారింది, దాన్ని మనం ACH అంటాం అనమాట. ఈ ACH వాల్యూ మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు రకరకాల కౌన్సిల్స్ వాళ్ళు కానీ రీసెర్చర్స్ వాళ్ళు కానీ కొన్ని మనకి వాల్యూస్ అయితే ఇస్తారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు కోవిడ్ టైంలో ACH వాల్యూస్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు నేను బెడ్రూమ్కి తీసుకుంటాను. బెడ్రూమ్లో మీకు ACH వాల్యూ 2 నుంచి 4 దాకా అయితే ఉంటుంది. అదే కోవిడ్ టైంలో 3 నుంచి 5 దాకా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక గంటలో మీ బెడ్రూమ్లో ఎయిర్ 2 సార్లు మారాలన్నమాట. ఆ 2 సార్లు మారితేనే మీకు ఎయిర్ హెల్దీగా ఉన్నట్లు. ఒకవేళ కొత్త ఎయిర్ మారకుండా ఆ ఎయిర్ ఆ రూమ్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటే మీకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకి ACH వాల్యూని అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది ACH వాల్యూ. బెడ్రూమ్లో ఒకలా ఉంటుంది, కిచెన్లో ఒకలా ఉంటుంది, బాత్రూమ్లో ఒకలా ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ షీట్ బట్టి మీరు ఒక ACH వాల్యూని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బెడ్రూమ్ ACH వాల్యూ అయితే కన్సిడర్ చేస్తున్నాను. ACH వాల్యూ 2 అనే వేస్తున్నాను ఇక్కడ. సో డివైడెడ్ బై పర్ మినిట్ కాబట్టి 60 సెకండ్స్ చేస్తున్నాను అనమాట. వీటన్నిటిని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 33 CFM. సో ఇప్పుడు మీకు CFM గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మీ రూమ్ సైజ్ కనుక లెంత్, విడ్త్, హైట్ 10 ఫీట్స్ ఉన్నాయి అనుకోండి, మీ ఎయిర్ కూలర్ 33.3 CFM వరకు ఎయిర్ కెపాసిటీ అయితే జనరేట్ చేయాలన్నమాట. దీన్ని బట్టి మీరు ఎయిర్ కెపాసిటీని అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంత రఫ్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, ఇవే ఇలాగే ఉంటాయని చెప్పి నేను చెప్పను. ఎనిమోమీటర్ అని చెప్పి ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ యూజ్ చేసి మనం CFMని కొలుస్తూ ఉంటాం రూమ్లో. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ఎయిర్ కూలర్ మీ రూమ్ సైజు బట్టి ఎంత CFM ఉండాలో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ రూమ్ సైజు బట్టి మీరు ఇలా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీ రూమ్ సైజు నేను చెప్పిన ఒక షీట్ ఉంది కదా, షీట్లో మీరు ఏ రూమ్లో మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ పెట్టేసుకొని పర్ 60 వేయండి. అప్పుడు మీకు CFM వాల్యూ అయితే వస్తుంది. ఈ సోదంతా నాకు అర్థం కావట్లేదు అంటారా? ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీ రూమ్ సైజ్ కనుక 150 స్క్వేర్ ఫీట్ ఉంటే మీ ఎయిర్ కూలర్ 600 CFM ఎయిర్ డెలివరీ చేయాలన్నమాట. అదే మీ రూమ్ సైజు 750 స్క్వేర్ ఫీట్ ఉంటే 3000 CFM వరకు ఎయిర్ని డెలివరీ చేయాలి. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ షీట్ బట్టి అయినా, లేకపోతే మీరు మాన్యువల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇది ప్రొసీజర్. ఇదైతే చాలా మందికి యూజ్ అవ్వదు. ఇప్పుడు నేను పైన మీకు షీట్ వేసా కదా, ఆ షీట్ ప్రకారం మీరు ఒక బెస్ట్ ఎయిర్ డెలివరీ చేసే ఒక ఎయిర్ కూలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీ రూమ్ సైజుకి తగ్గట్టు. ఎయిర్ కూలర్ కొనే ముందు మరో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి. మీ ఎయిర్ కూలర్లో వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే వాటర్ ఎంతవరకు ఉన్నాయి అని చెప్పి మనకి ఇండికేటర్ ఇస్తూ ఉంటుంది అనమాట కూలర్లో. అది ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని ఎయిర్ కూలర్స్లో మీకు ఐస్ ట్రే ఇస్తారనమాట, క్యాబిన్ టైప్. అంటే మనం
త్వరగా రూమ్ ని కూల్ చేయడానికి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు పైన. అప్పుడు త్వరగా రూమ్ అయితే కూల్ అవుతుంది. మాక్సిమం ఇన్వర్టర్ ఎయిర్ కూలర్స్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఎయిర్ కూలర్స్ కి రిమోట్ కూడా ఇస్తారు, రిమోట్ తో మనం ఆపరేట్ చేయొచ్చు. అలాంటివి కూడా ఉంటాయి మార్కెట్లో. ఎక్కువ వారంటీ ఉన్న ఎయిర్ కూలర్స్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు కన్సిడర్ చేసుకొని ఒక మంచి ఎయిర్ కూలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ బ్రాండ్ ఎయిర్ కూలర్ తీసుకోవాలని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇండియాలో ఎయిర్ కూలర్స్. మీకు నచ్చిన బ్రాండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సింఫనీ ఉంది, క్రాంప్టన్ ఉంది, బజాజ్ ఉంది, ఇన్వేర్ ఉంది, ఓరియంట్ ఉంది, నోవా మ్యాక్స్ ఉంది, యావెల్స్, ఉషా, కెన్స్టార్, ఇలా చాలా బ్రాండ్స్ కంపెనీస్ అయితే ఉన్నాయి. చైనా బ్రాండ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఊరు పేరు లేని ఎయిర్ కూలర్స్ బయట మీకు చిక్కుతూ ఉంటాయి, తక్కువ రేటుకి చిక్కుతూ ఉంటాయి. వాటి పైన వారంటీ గ్యారంటీ అయితే ఏమి ఉండవు. సో తక్కువ రేటుకి వస్తాయి, వాడుకున్నంత రోజులు వాడుకోవాలి, వాటిని తర్వాత పడేయాలి. సో ఎయిర్ కూలర్స్ ఎక్కువ లాంగ్ రన్ వస్తాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏసీస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కాలమే మనం ఎయిర్ కూలర్స్ని అయితే యూజ్ చేయగలం. ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్ అన్నిట్లో మీ ఏరియాలో ఏ బ్రాండ్ సర్వీస్ సెంటర్ బాగుందో ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. దాని ప్రకారం మీకు నచ్చిన ఒక ఎయిర్ కూలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని ఎయిర్ కూలర్స్ని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఇవి నేను ఎలా తీసుకున్నానంటే, యూజర్స్ ఎక్కువ మంది ఎయిర్ కూలర్స్ కొంటారు కదా, వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ప్రకారం అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ పరంగా కొన్ని నేను ఆ ఎయిర్ కూలర్స్ని అయితే తీసుకొని మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో మీకు నచ్చిన ఎయిర్ కూలర్ని అయితే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎయిర్ కూలర్ సజెస్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఇప్పుడు నేను చెప్పాను ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కదా, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ప్రతి 100 ప్రొడక్ట్స్లో ఖచ్చితంగా 10 డిఫెక్టివ్ ఉంటాయి. ఆ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ మీకు వస్తే నేను ఏం చేయలేను. సో నేనైతే మంచి ఎయిర్ కూలర్స్ని అయితే మీకు సజెషన్ చేస్తాను. వాటిలో మీరు మీ ఏరియాలో మంచి సర్వీస్ సెంటర్ ఉన్న ఒక బ్రాండ్ని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి ఎయిర్ కూలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సనల్ ఏసీ విషయానికి వస్తే బజాజ్ PX97 ఈ సిరీస్ ఎక్కువ మంది కొంటున్నారు. అమెజాన్లో చూసినా కూడా మీకు బెస్ట్ నెంబర్ 1 సెల్లర్ అని చెప్పి ఇది కనిపిస్తూ ఉంది. అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది ఈ ప్రోడక్ట్. 5,000 నుంచి 6,000 రూపాయల మధ్యలో అయితే ఇది వస్తుంది. అండ్ క్రాంప్టన్లో మార్వెల్ నియో సిరీస్ ఉన్నాయి, సింఫనీలో ఐఫ్లో సిరీస్ ఉన్నాయి, ఇండివేర్లో మీకు ఎక్స్నో సిరీస్ అయితే ఉన్నాయి. ఇంకా టవర్ ఎయిర్ కూలర్స్లో సింఫనీ డైటే సిరీస్ ఎయిర్ కూలర్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ డెజర్ట్ ఎయిర్ కూలర్స్లో క్రాంప్టన్ ఆప్టిమస్ సిరీస్ ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటుంది. సింఫనీలో జంబో సిరీస్ ఉంది, బజాజ్లో DMH సిరీస్ ఉంది, నోవా మ్యాక్స్ దీనికైతే 4.2 రేటింగ్ అయితే ఇచ్చారు అమెజాన్లో. ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఎయిర్ కూలర్స్ అయితే. ఇంకా ఎయిర్ కూలర్స్ మేము రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. మంచి మంచి డీల్స్ వస్తే ఎయిర్ కూలర్స్ పైన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా బెస్ట్ మాకు అనిపించిన ఎయిర్ కూలర్స్ ఏమైనా ఉంటే ఆ ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎయిర్ కూలర్స్ పైన ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎయిర్ కూలర్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను.